ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి శాఖ పెట్టి తీరుతారు అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రకటించారు. ఏబీపీ వాళ్ళని తీసుకొస్తాం, మేము ఎవరు అడ్డుకుంటారో చూస్తాం, ప్రభుత్వం మాది, అధికారంలో మేము ఉన్నాం, కేంద్రంలోనే కాదు రాష్ట్రంలో కూడా మేము ఉన్నాం, మమ్మల్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు అని చాలా తీవ్రంగా వీళ్ళ మీద దాడులు చేయడం ప్రారంభించారు. దాంతో ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఆంధ్ర యూనివర్సిటీ బంద్కు పిలిపించింది. దీంతో పోలీసులు మొత్తంగా యూనివర్సిటీ నుండి నిండిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వం అంటే ఒక రకంగా బీజేపీ ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఎన్డీఏలో భాగస్వామి బీజేపీ ప్రభుత్వమే నడుస్తుంది. హిందుత్వ ప్రభుత్వమే అక్కడ నడుస్తుంది. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రుల స్పీచ్లు వింటూ ఉంటే మనకు వాళ్ళు ఎంత హిందుత్వగా మారిపోయారో మనకు అర్థమవుతుంది. హిందువులను రెచ్చగొట్టి ఓట్లు సంపాదించుకోవడంలో భాగంగా వాళ్ళు క్రమక్రమంగా హిందుత్వగా ఎట్లా మారిపోతున్నారో చూసాం. ఇప్పుడు ఏయూలో కూడా పోలీసులను దించి వామపక్ష విద్యార్థులను అణిచేసి ఆర్ఎస్ఎస్ను కార్యకలాపాలను కొనసాగించాలనే కుట్ర సాగింది. ఇందులో బీజేపీ బహిరంగంగానే కలగజేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ బహిరంగంగా కలగజేసుకున్నాడు. ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ ఇతర వామపక్ష విద్యార్థులందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవాలి? అక్రమంగా రూల్స్కు విరుద్ధంగా బయటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి ఆంధ్ర యూనివర్సిటీలో శాఖ నిర్వహించడం అనేది అసలు నేరం. దాన్ని వ్యతిరేకించడం నేరం కాదు, శాఖ నిర్వహించడం నేరం. కానీ మాధవ్ ఏమంటున్నాడు? శాఖను అడ్డుకున్న ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. పోలీసులను డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళందరినీ అరెస్టులు చేయాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. మరొకవైపు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ వాళ్ళు దీనికి వ్యతిరేకంగా, ఈ కుట్రలకు వ్యతిరేకంగా, మత కలహాలు సృష్టించడానికి చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా, మత రాజకీయాలను విద్యార్థుల మెదళ్లలో నింపడానికి, విషయం నింపడానికి చేస్తున్న ఆర్ఎస్ఎస్ ఏబీపీ ప్రయత్నాలకు వ్యతిరేకంగా వాళ్ళు కూడా ప్రచారం మొదలుపెట్టారు. దీనివల్ల ఈ మొత్తం వ్యవహారం తర్వాత వీసీ మీటింగ్ పెట్టాడు, అన్ని విద్యార్థి సంఘాలతో పోలీసులతో కలిపి మీటింగ్ పెట్టాడు. ప్రస్తుతం అది కొనసాగుతుంది. ఇంకా ప్రస్తుతం అయితే ఘర్షణ లేదు, పోలీసులు ఉన్నారు యూనివర్సిటీలో, ఘర్షణ లేదు. ప్రస్తుతానికి ఎంతకాలం ఈ విధంగా సాగుతుంది ఈ పరిస్థితి అనేది తెలియదు. కానీ ఇందులో మనకు అర్థమవుతున్నది ఏంటంటే, యూనివర్సిటీల్లో పట్టు సంపాదించడానికి, యూనివర్సిటీ లోపల ఏబీవీపీలో ఉండే విద్యార్థులు చాలా తక్కువ మంది ఉంటారు, వీళ్ళ మీద లెక్క పెట్టగలిగే విద్యార్థులు